ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. ఇప్పటి వరకు మనం 22 పుస్తకాలని ధ్యానించుకోవడానికి దేవాతి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి చాలా అర్థవంతంగా మనము నేర్చుకున్నామని తలంచున్నాం. చాలామంది మరి బైబిల్ ధ్యానం ద్వారా మేము ఎంతగానో వెలిగింపబడ్డామని చాలా అర్థమవుతుంది మేము ఇప్పుడు చదువుకుంటుంటే అని చెప్పారు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మనం 23వ పుస్తకమైన యెషయా గ్రంథాన్ని ధ్యానించుకుందాం. 1 నుండి 5 అధ్యాయాలు. ప్రారంభ ప్రార్థన. మహాగణుడా, మహిమగల రాజా, నీకే స్తోత్రాలు. నీ సన్నిధిలో నాయన మరి ప్రతిరోజు మేము ఈ రకంగా కొంత సమయం నీకు ఇచ్చి నీ వాక్యాలను ధ్యానించుకున్నట్లో నీవు మాకు అనుగ్రహిస్తున్న కృపను ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుచున్నాం. నీ సేవకుని ద్వారా నీ ఆలోచన దయచేసి మరి ఈ రకంగా ప్రతిరోజు రోజుకొక 5 అధ్యాయాలు ధ్యానించుకోగలిగే కృపను మాకు అనుగ్రహించావు. దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుచున్నాం. అనేక మంది నాయన మరి దీన్ని వీక్షిస్తూ ఉంటుండగా వాటిని అర్థం చేసుకొని మరి వారి అనుదిన బైబిల్ ధ్యానంలో వారు ధ్యానించుకోవడానికి నీ కృపను దయచేస్తున్నావు. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుచున్నాం. మరి ఈ రోజు నాయన యెషయా గ్రంథంలోని మొదటి 5 అధ్యాయాలను ధ్యానించుకొనబోచుండగా మాతో మీరుండండి. మరి నాయన గూఢమైన అర్థాలు మేము తెలుసుకొనడానికి నీ కృపను మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని, నీ సేవకుని నీ ఆత్మతో నింపి నడిపించమని నజరేయుడనే నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ నామంలో అందరికీ శుభములు తెలుపుతూ మరి ఈరోజు మనము యెషయా గ్రంథాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఇప్పటి వరకు ఆదికాండం మొదలుకొని పరమగీతాల గ్రంథం వరకు 22 పుస్తకాలు మనం పూర్తి చేసుకున్నాం. ఈ 23వ పుస్తకమైనటువంటి యెషయా గ్రంథము 66 అధ్యాయాలు గల పుస్తకం. ఈ 66 అధ్యాయాల్ని రాసింది యెషయా భక్తుడే అని మనకి మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే కనబడుతుంది. ఎప్పుడు రాసి ఉండొచ్చు అనేది మనం చూస్తే 8వ శతాబ్దం, క్రీస్తు పూర్వం 8వ శతాబ్దం, అంటే సుమారుగా 730 ఆ ప్రాంతంలో, 730వ సంవత్సరము ఆ ప్రాంతంలో ఈ యొక్క గ్రంథం రాసి ఉండొచ్చు. అయితే ఆయన కాలము 681 to 739 ఆ ప్రాంతంలో ఈ యొక్క గ్రంథం రాసి ఉండొచ్చు అని చెప్తున్నారు. కాబట్టి సుమారుగా 730 అంటే 8వ శతాబ్దం, ఎర్లీ 8th సెంచరీలో ఈ యొక్క గ్రంథాన్ని రాసి ఉండొచ్చు. ఈ గ్రంథంలో 66 పుస్తకాలు కూడా బైబిల్లో ఉన్న 66 ఈ గ్రంథంలో 66 అధ్యాయాలు బైబిల్లో ఉన్న 66 పుస్తకాలకి రిప్రజెంట్ చేస్తాయని, ఈ యెషయా గ్రంథం ఒక మినీ బైబిల్ అని చాలామంది బైబిల్ పండితులు విశ్వసిస్తూ ఉంటారు. ఈ యెషయా గ్రంథంలో భక్తుడైన యెషయా ఏమి వివరిస్తున్నాడు, ఏ పరిస్థితులను వివరిస్తున్నాడంటే, యెషయా భక్తుడు ప్రవచిస్తున్న కాలము ఇశ్రాయేలీలు దేవునికి విరోధంగా జీవించే కాలం. అప్పటికే ఇశ్రాయేల్ రాజ్యము 2 ముక్కలైంది. మనకు తెలుసు, సొలొమోను తర్వాత రెహబాము కాలంలో యునైటెడ్ ఇజ్రాయెల్ 12 గోత్రాలు గల ఇశ్రాయేలు 2 భాగాలుగా అయ్యి, సౌత్ ఇశ్రాయేల్ ఏమో యోధా రాజ్యమని, మిగిలిన 10 గోత్రాలు కలిగిన నార్త్ ఇశ్రాయేల్ని ఎఫ్రాయిం రాజ్యము లేక ఇశ్రాయేల్ రాజ్యమని పిలువబడడం జరిగింది. సుమారు 722 BC కాలంలోనే ఈ యొక్క ఇశ్రాయేల్ రాజ్యమైనటువంటి నార్త్ ఇశ్రాయేల్ని అషేరీలు వచ్చి సంపూర్ణంగా దోచేసుకున్నారు. దోచుకుని వారిని అసలు అడ్రస్సే లేకుండా, అసలు ఇశ్రాయేల్ దేశం అనేది లేని విధంగా వారిని అషేరీలు దోచుకుని వారిని బానిసలుగా తీసుకువెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత వారు మరలా తిరిగి ఒక రెస్టోర్ అయ్యి మరలా తిరిగి నార్త్ ఇజ్రాయెల్ నేషన్ ఫామ్ చేసినట్టు ఎక్కడ లేదు. ఆ యొక్క పరిస్థితుల్లో ఈ సౌత్ ఇశ్రాయేల్ అయినటువంటి యోధా రాజ్యము అనేకమైన భయాలతో కూడి, వేదనతో, భయముతో ఉన్న పరిస్థితి. ఎందుకంటారా, 2 బలమైన రాజ్యాలు, ఒకటి అషేరీయుల రాజ్యము, 2 ఐగుప్తు రాజ్యము. ఈ 2 రాజ్యాలు వారి వారి బలాలను చూపించుకుంటూ
అన్ని దేశాలని కాంకోర్ చేసుకుంటూ వెళ్తున్నాయి, అన్ని దేశాలని దోచుకుని జయించుకుంటూ వెళ్తున్నాయి. ఆ భాగంలో అషేరీలు నార్త్ ఇజ్రాయేల్ని జయించిన తర్వాత సౌత్ ఇజ్రాయేల్ని జయించడానికి కూడా వచ్చారు. ఇంచుమించు 1,80,000 మందితో వారు రావడం జరిగింది. 1,85,000 మందిని పోగు చేసుకుని హిజ్కియా రాజు అయిన హిజ్కియా కాలంలో వచ్చినప్పుడు మరి భక్తుడైన యెషయా హిజ్కియా కాలంలో ప్రవక్తగా ఉన్నాడు ఈ యొక్క యెరూషలేము యూదా రాజ్యానికి. దేవుడైన యెహోవా యెషయా ప్రవక్త ద్వారా హిజ్కియాను బలపరిచి అతన్ని స్వస్థపరచడం మాత్రమే కాకుండా నార్త్ ఇస్రాయేల్ని జయించిన అషేరీల చేతుల నుండి సౌత్ ఇస్రాయేల్ అయినటువంటి యోధా రాజ్యాన్ని దేవుడు కాపాడాడు. అనేక యుద్ధాలు, అనేక సమస్యల నుంచి దేవుడని యెహోవా యెషయా ప్రవక్త ద్వారా యోధా రాజ్యానికి ఆయన యొక్క మెసేజెస్ పంపుతూ, ప్రవచన వాక్యాలు పంపుతూ ఆ దేశాన్ని సంరక్షిస్తూ కాపాడుతూ ఉన్నాడు. అయితే యెషయా భక్తుడికి ఆ యొక్క ఇశ్రాయేలీలు అనగా ఇక్కడ ఇశ్రాయేల్ అంటే యూదులు, ఆ నార్త్ ఇజ్రాయేల్ అని 10 గోత్రాలు అన్నీ కొట్టుకుపోయి అషేరీలు దోచుకుని సర్వనాశనం చేశారు. ఇక మిగిలిన సౌత్ ఇజ్రాయేల్ యోధా రాజ్యాన్ని ఎలాగన్నా బాగు చేసుకోవాలి, తమ సహోదరులు నార్త్ ఇజ్రాయేల్ నాశనం అయిపోయినట్టుగా సౌత్ ఇజ్రాయేల్ నాశనం అవ్వకూడదు, ఈ సౌత్ ఇజ్రాయేల్ అయినటువంటి యోధా రాజ్యాన్ని ఎలాగన్నా నేను నిలబెట్టాలని చాలా ప్యాషనేట్గా, అత్యాశక్తితో, తపనతో సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ యొక్క మేలుకొలుపు దేవుని ప్రవచన వాక్యాలు, రక్షణ వాక్యాలని వారికి ప్రకటిస్తూ ఉన్నాడు యెషయా. కానీ ఏమాత్రం ఉపయోగం లేదు. వాత వేయబడిన మనసులతో వారు అదే జీవితము కొనసాగిస్తూ ఉన్నారు. అందుకని ఈ యొక్క యెషయా గ్రంథంలో ఇశ్రాయేల్ జీవితాన్ని వివరిస్తూ, రాబోయే ఉగ్రతను వివరిస్తూ, అంతకన్నా తరువాత యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడను, యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడను, మరలా ఇశ్రాయేలు మిలీనియంలో 1000 ఏండ్ల పాలన ఎలా లేపబడుతుందో, యెరూషలేము ప్రధాన నగరముగా, ప్రధాన పట్టణముగా ప్రపంచాన్ని ఎలా ఏలబోతుందో, యేసుక్రీస్తు యొక్క 1000 ఏండ్ల పాలనలో నీతి రాజ్యం ఎలా స్థాపింపబడుతుందో పాత నిబంధన గ్రంథంలో ఏ పుస్తకంలో కూడా వర్ణింపలేనన్ని ప్రవచన వాక్యాలు, యేసుక్రీస్తు వారిని గూర్చిన ప్రవచన వాక్యాలు భక్తుడని యెషయా వివరించడం జరిగింది. అందుకనే యెషయా భక్తుడు ఒక మేజర్ ప్రాఫెట్ అంటారు. మేజర్ ప్రాఫిట్స్ 5 మనకు తెలుసు. 5 పుస్తకాలు మేజర్ ప్రాఫిట్స్, 5 పుస్తకాలు, 4 ఏంటంటే యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, దానియేలు. యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, దానియేలు. ఈ విలాప వాక్యాలు కూడా యిర్మీయా భక్తుడు మేజర్ ప్రాఫిట్ కాంట్రిబ్యూషన్ అంటారు. కాబట్టి ఈ 4 మేజర్ ప్రాఫిట్స్, ఈ 4 యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, దానియేలు మేజర్ ప్రాఫిట్స్ అయితే, తర్వాత 12 మైనర్ ప్రాఫిట్స్ రాసిన పుస్తకాలు కూడా ఉన్నాయి. ఏంటండి మేజరు మైనరు ప్రవక్తల్లో? పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అని ఏమన్నా ఉంటుంది అంటే ఏమీ కాదు. పెద్ద ప్రవక్త, చిన్న ప్రవక్త ఏం కాదు. కానీ వారు రాసిన పుస్తకాలు కానీ, వారు ప్రవచించిన కాలం కానీ ఎక్కువ కాబట్టి మేజర్ ప్రాఫిట్స్ అన్నారు అంతే. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాలని, పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాలని మనం డివైడ్ చేస్తే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మీకు చెప్తాను. మొదటి 5 గ్రంథాలు ధర్మశాస్త్ర గ్రంథాలు, తర్వాత 12 గ్రంథాలు, తర్వాత 12 పుస్తకాలు చరిత్ర గ్రంథాలు, ఆ తర్వాత 5 పోయట్రీ అంటే మనకు తెలుసు కదా, కీర్తనలు, సామెతలు, యోధ, ఇవన్నీ ప్రసంగి, ఇవన్నీ పోయట్రీ, పరమగీతాలు. తర్వాత 5 మొట్టమొదటి 5 ధర్మశాస్త్రం, తర్వాత 12 చరిత్ర, తర్వాత 5 పోయట్రీ. ఆ తర్వాత 5 పుస్తకాలు మేజర్ ప్రాఫిట్స్ రాసినవి. యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, యెషయా, యిర్మీయా విలాపవాక్యాలు, యెహెజ్కేలు, దానియేలు. ఆ తర్వాత 12 మైనర్ ప్రాఫిట్స్ రాసి మలాకీ గ్రంథం వరకు. మీకు గుర్తుపెట్టుకోవాలంటే 5, 12, 5, 5, 12, 5, 12, 5, 5, 12. 5 ఏంటి? ఫస్ట్
ధర్మశాస్త్రం. 12 ఏంటి? హిస్టరీ, చరిత్ర పుస్తకాలు. 2 5లు, ఒక 5 ఏమో పోయిట్రీ, ఇంకో 5 ఏమో మేజర్ ప్రాఫిట్స్ రాసినవి, మిగతా 12. అర్థమైందండి? 5 12, 5 5 12. ద సమ్ ఆఫ్ ఆల్ దీస్ నెంబర్స్ ఈక్వల్ టు 39 బుక్స్. ఇప్పుడు మనము పోయిట్రీ కంప్లీట్ చేసుకున్నాం. ఫస్ట్ ధర్మశాస్త్రం 5 కంప్లీట్ చేసుకున్నాం, తర్వాత చరిత్ర 12 కంప్లీట్ చేసుకున్నాం, ఆ తర్వాత పోయిట్రీ బుక్స్ అయినటువంటి 5 కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం వచ్చింది మేజర్ ప్రాఫిట్స్ రాసిన 5 పుస్తకాలని ధ్యానించబోతున్నాం. అందులో మొట్టమొదటిది యెషయా గ్రంథం. ఈ యెషయా భక్తుని యొక్క మాటలు ఎంతో శక్తివంతమైన మాటలు. అద్భుతమైన ప్రవక్త. బైబిల్ గ్రంథంలో ఉన్న గొప్ప ప్రవక్తల పేర్లు చెప్పండి అంటే ఖచ్చితంగా ఈ యొక్క మొదటి స్థానంలో భక్తుడైనటువంటి యెషయా గారి యొక్క కాంట్రిబ్యూషన్ మనకు కనబడుతుంది. అంత పెద్ద ప్రవక్త అనమాట. ఈ యొక్క ప్రవక్త సౌత్ ఇజ్రాయెల్కి ప్రవచించారు, నార్త్ ఇజ్రాయెల్కి కాదు. ఈయన ప్రవచించేటప్పుడు నార్త్ ఇజ్రాయెల్ని అషరీలు దోచుకున్నారు. ఈయన యోధా ప్రాంతానికి చెందిన ప్రవక్త. కాబట్టి ఈయన ఏ కాలంలో ఏ రాజుల కాలంలో ప్రవచించారనే మాటని మొదటి అధ్యాయం 1వ వచనంలోనే కనబడుతుంది. ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనం. అది ఇక్కడ ఎంతమంది రాజులు కనబడ్డారండి? ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా. వీళ్ళెవరో కాదు, కొడుకులే, ఒకరి తర్వాత ఒకరు. ఉజ్జియా రాజు మనకు తెలుసు, లెపరసీ వచ్చిన రాజు, కుష్టి వ్యాధి వచ్చిన రాజు. యెహోవా గర్భాలయంలోనికి యాజకులు చేయవలసిన పరిచర్య, ధూపం వేసే పరిచర్య అతను తీసుకుండగా స్పాట్లో కుష్టి వచ్చింది, నొసటను మొదలుకొని. ఆ తర్వాత అతడు కుమారుడైనటువంటి యోతాము, ఉజ్జియాక, వీళ్ళిద్దరూ కూడా కొంతవరకు పర్వాలేదు. తర్వాత ఆహాజు మళ్ళీ దుర్మార్గుడు. 3వ రాజు ఆహాజు బహు దుర్మార్గుడు. ఆ తర్వాత రాజు అయినటువంటి హిజ్కియా మంచి రాజు. ఈ విధంగా వారి కాలంలో మంచి రాజు అంటే వీళ్ళు యెషయా భక్తుని యొక్క ప్రవచనాలలో వీరు నడిచారు. యెషయా భక్తుని యొక్క ఇంపాక్ట్, ఇన్ఫ్లుయెన్స్ వీరి మీద ఎంతైనా ఉంది. ఆ రాజులు నిలబడడానికి, కొంతైనా మంచి వారిలో ఉండడానికి గల కారణం దేవుడు ఈ గొప్ప దైవ సేవకుడైన యెషయాని వాడుకున్నారు. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యోధా రాజుల దినములలో యోధాను గూర్చియు యెరూషలేమును గూర్చియు. అంటే ఇక్కడ 2 ఒకటే. యోధా ఏమో రాజ్యం, యెరూషలేము క్యాపిటల్ సిటీ. అది అర్థమైందండి? అలాగా ఇండియన్స్ని గూర్చియు ఢిల్లీని గూర్చియు. అంటే అర్థం ఏంటి? ఇండియన్స్ అంటే మనం దేశ ప్రజలు, ఢిల్లీ అంటే మన రాజధాని అంటారు కదా, న్యూఢిల్లీ. అలాగా ఇక్కడ యోధాను గూర్చియు యెరూషలేము గూర్చి అంటే యోధా రాజ్యము, యోధా ప్రజలను గూర్చియు, వారి యొక్క క్యాపిటల్ సిటీ అయినటువంటి ప్రధాన పట్టణం అయినటువంటి యెరూషలేము యొక్క పతనము, మరలా రెస్టోరేషన్, తిరిగి నిర్మింపబడడం, తిరిగి లేపబడడం, వీటన్నిటి గురించి చెప్పబడిన మాటలు అయింది. తర్వాత 2వ వచనం మనం చూసినట్లయితే స్టార్టింగ్ నుండే దేవుడైన యెహోవా యెషయా భక్తునితో తన వేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆ వేదనకి ఎవరిని సాక్ష్యాలు పెట్టాడట? ఆకాశాన్ని, భూమిని సాక్ష్యాలుగా పెట్టాడట. ఏమన్నట వేదనట? అందరూ నేను సృష్టించిన నా సృష్టి అంతా నా మాట వింటుంది, కానీ నేను ఎంతగానో ప్రేమించిన నా ప్రజలైన యోధా ఇశ్రాయేలు ప్రజలు నా మాట వినట్లేదు. నోటి మాట రాని జంతువులు బాగా మాట్లాడుతున్నాయి, చక్కగా వారి యొక్క యజమానునికి లోబడుతున్నాయి, కానీ ఎంతో చేస్తున్న వీరు మాత్రం నా మాటను తిరస్కరిస్తున్నారని దేవుడైన యెహోవా తన వేదనను ఆయన ప్రవక్త యెషయా ద్వారా చెప్తున్నాడు. చదువుదాం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. రైట్. ఇక్కడ చూడండి,
ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. అంటే ఆకాశం వినేస్తుందా? ఆకాశానికి చెవులు ఉన్నాయా? భూమికి కూడా చెవులు ఉన్నాయా? అంటే దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు, ప్రాణమున్నవేటి, ప్రాణము లేనివేటి, మాట్లాడగలిగి వినగలిగే వేటి, అసలు ఏమీ లేని ప్రతీది కూడా వారి యొక్క క్రియేటర్ యొక్క స్వరాన్ని వింటున్నాయి, క్రియేటర్కి రెస్పాండ్ అవుతున్నాయి. సింపుల్ ఎగ్జాంపుల్, యేసు ప్రభు యెరూషలేములోకి మట్లాది వారం రోజున వస్తే ప్రజలందరూ కూడా చిన్నపిల్లలు ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉంటే వారి నోర్లు మూయించమని పరిసయ్యులు యేసు ప్రభు మీద కోప్పడుతుంటే యేసు ప్రభు ఏమన్నాడు? వీరి నోర్లు మూయిస్తే ఇక్కడున్న రాళ్ళు నన్ను స్తుతిస్తాయి. ఎస్, మీ ఇంట్లో ఉన్న ఈ గోడలున్న ఇటుకలు నాకు మొరపెడుతున్నాయి అంటున్నాడు. సృష్టి అంతా దేవుని స్తుతిస్తుంది. ఆకాశ పక్షులు మొదలుకొని సముద్రంలో సంచరించు చేపలేటి, ఆకాశం, భూమి, పంచభూతాలు దేవుని స్తుతిస్తున్నాయి. కాబట్టి వాటినే దేవుడు సాక్షి పెట్టుకుని ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసేదని వారు నా మీద తిరగబడ్డారు. ఎంత దారుణంగా తిరగబడుతున్నారంటే వీళ్ళకన్నా ఎద్దులు బెటర్ అంటున్నాడు. ఎందుకు ఎద్దులు బెటర్ అంటే ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద దాని సొంతవాని పొలం ఎరుగును. మనకి తెలుసు ఎద్దుల బండి నడిపేటప్పుడు, నేను చిన్నప్పుడు చూశాను, ఇప్పుడు పెద్ద ఎద్దుల బండ్లు ఎక్కువ కనబడట్లేదు, కానీ మా చిన్నప్పుడు నేను మా ఇంటి కాంపౌండ్ బయట ఉదయమే 6-6:30 గంటలకి వరుసగా ఎద్దుల బండ్లు వెళ్ళాయి. ఒకసారి నేను చూసినప్పుడు ఆ ఎద్దుల బండి నడిపే ఆ డ్రైవర్ పడుకుని పోయాడు శుభ్రంగా. ఆ ఎద్దుల బండ్లు వెళ్ళిపోతున్నాయి. నేను కంగారు పడి పరిగెట్టుకుంటూ అక్కడ మా వాచ్మ్యాన్ ఎవరు ఉంటే, హే లేపు లేపు లేపు, ఎద్దుల బండి డ్రైవర్ పడుకుని పోతున్నాడు లేపంటే అతను నవ్వుతున్నాడు. ఏం పడుకుంటాడండి, అవి ఏమి ఎక్కడికే పోవండి, అవి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర అవి ఆగుతాయి. అది ఆగిందంటే అప్పుడు లోపల ఉన్న అతనికి ఆహా మా ఇల్లు వచ్చేసిందని చెప్పి లెగిసిపో. ఎన్ని మలుపులున్నా, ఎన్ని దారులున్నా ఎద్దు చక్కగా తన ఇంటి యజమానుని ఎద్దుకు వెళ్ళి ఆగుతుంది. అదే ఇక్కడ మాట అంటున్నాడు. ఎద్దు ఆ యొక్క దాని కాపరి యొక్క షెపర్డ్ యొక్క ఇన్స్ట్రక్షన్కి లోబడుతుంది. నోరు లేని గాడిద, బుద్ధి జ్ఞానం లేని గాడిదలు కూడా తన సొంతవాని పొలమును తెలుసుకుని చక్కగా వెళ్తున్నాయి. కానీ నా ప్రజలు, అన్నీ ఇచ్చిన నా ప్రజలు, నేను వారికి ఏం కావాలో అన్నీ ఇస్తే వారు మాత్రం నా మీద తిరగబడుతున్నారు. దానివల్ల వారు దేవునికి నష్టం కాదు, వారికి నష్టం. ఏంటి వారికి నష్టం? 5వ వచనంలో ఉంటుంది, నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయను. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో చేయబడలేదు. చాలు. వారికి ఆ పాపాలు ఇక్కడ పుండ్లతో దేవుడు పోల్స్తున్నాడు. వారి పాపము, దేవుడు పాపిని ప్రేమించి పాపాన్ని అసహించుకునే దేవుడు. ఇప్పుడు ఎవరికైనా మరణకరమైన రోగం లాంటి క్యాన్సర్ లాంటి రోగం వస్తే మనం బాగా ప్రేమించే వ్యక్తికి క్యాన్సర్ వచ్చింది కాబట్టి నాకు క్యాన్సర్ అంటే ఇష్టం అంటామా? మనం ఆ వ్యక్తిని ఎంత ప్రేమిస్తామో క్యాన్సర్ని అంతా అసహించుకుంటాం. ఇక్కడ మనుషులలో ఉన్న పాపాన్ని దేవుడు ఒక పుండుతో పోల్చాడు. వారు ఏమంటున్నాడంటే ఇక్కడ అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. పాపం ఉంటే ఉండుగాక, అందులోంచి బయటికి రావాలి కదా, అది దాన్ని నువ్వు వెళ్ళగొట్టి మారు మనసు పొందాలి కదా. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. అదే అపవిత్రమైన జీవితంతో కొనసాగుతున్నారని చెప్పి దేవుడు బాధపడుతున్నాడు. అందుకనే మీ వల్లే మీ దేశము పాడైపోయాను, మీ పట్టణంలో అగ్ని చేత కాలిపోయాను. ఇది దేవుడు చెప్తున్నాడు. మీ పట్టణాలు నాశనం అవ్వడానికి కారణం ఎవరో కాదు, ఆ శత్రువులు వచ్చేసారండి, అశ్షరీలు వచ్చేసారండి, ఐగుప్తీయులు అనుకున్న గుర్రాలు మాకు లేవండి, బబులోనీలు కాదండి. నో, అదంతా పిచ్చి మాటలు, వ్యర్థమైన మాటలు. మా పాపము వలన మేము ఈ కష్టాలు తెచ్చుకున్నామండి. మా పాపమే మా ఓటమికి కారణం అనే సత్యాన్ని తెలుసుకోవాలి. అయితే దేవుడు ఒక ప్రక్కన వారు చేస్తున్న పాపానికి వారి మీద కోపం చూపుతూనే నిత్యము వారి మీద వాత్సల్యత చూపుతూ వారికి సహాయం చేస్తూనే ఉన్నాడు.
9వ వచనం చాలా శ్రేష్టమైన మాట. నేను చాలాసార్లు నా ప్రసంగాలు జ్ఞాపకం చేసుకుంటాను. సైన్యములకు అధిపతి యెహోవా బహు కొద్దిపాటి శేషము మనకు నిలుపని ఎడల మనము సొదొమ వలె నుందుము, గొమొర్రాతో సమానముగా ఉందుము. అది సైన్యములకు అధిపతి యెహోవా మనకి కొద్దిపాటి శేషమును మిగల్చని ఎడల మనము సొదొమ గొమొర్రాలాగా అయిపోతామట. సొదొమ గొమొర్రాకి దేవుడు ఏమైనా శేషాన్ని మిగిల్చాడా? అందులో ఉన్న సొదొమ జాతి ప్రజల కాని వారైనటువంటి లోతు కుటుంబాన్ని మాత్రం బయటికి తీసుకొచ్చి ఇంకా సొదొమ పట్టణస్థులైనటువంటి ఎవరినన్నా సరే స్పేర్ చేశాడు దేవుడు. ఎవరిని, స్త్రీని కానీ, పురుషుని కానీ, పెద్దోడిని కానీ, చిన్నోడిని కానీ, జంతువుని కానీ ఎవరిని స్పేర్ చేయకుండా కొద్దిపాటి శేషాన్ని కూడా మిగల్చకుండా నాశనం చేశాడు. ఇక్కడ యెషయా భక్తుని ద్వారా దేవుడు చెప్తున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా మన మీద కూడా అంత కోపం ఆయన చూపుతున్నాడు, మన సర్వనాశనానికి అప్పగిస్తున్నాడు. కానీ మనలను సర్వనాశనానికి అప్పగిస్తూ కొంతమందిని మరలా దేవుడు ఏం చేస్తున్నాడు? స్పేర్ చేసి వారిని క్షమించి వారిని ప్రత్యేకపరిచి వారిని వారి నుండి మరలా ఇశ్రాయేలు దేశాన్ని రెస్టోర్ చేస్తున్నాడు. దేవుడు కొద్దిపాటి శేషాన్ని మనకి మిగిల్చకపోతే మనము సొదొమ గొమొర్రాలాగా, అంటే ఇశ్రాయేలు అనే పేరు ఈ భూమి మీద ఉండకుండా, అడ్రస్ లేకుండా పోదాం కదా. దేవుడు ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడు, ఆయన కృప మన పట్ల అలా హెచ్చుగా అనుగ్రహిస్తున్నాడు అంటున్నాడు. తర్వాత నుంచి చూస్తే 10వ వచనం నుండి మనం చూస్తే ఇశ్రాయేలీల యొక్క హిపోక్రటిక్ వర్షిప్ని ఇక్కడ దేవుడు తిడుతున్నాడు. చాలా దారుణమైనటువంటి వేషధారణతో కూడిన ప్రజలారా అనే మాటకి ఇక్కడ సొదొమ న్యాయాధిపతులారా, గొమొర్రా జనులారా అంటూ, అంటే సొదొమ జనులు ఇంకా గొమొర్రా జనులు ఉన్నారని లేరు, ఇశ్రాయేలీ యూదులనే వాళ్ళతో పోల్చి చెప్తున్నాడు. ఏమంటున్నాడట? మీరు నాకు దహన బలులు అర్పిస్తారు, నైవేద్యాలు అర్పిస్తారు, ప్రార్థనలు చేస్తారు, ఆరాధనలు చేస్తారు, నాకు అవన్నీ కూడా అసహ్యం. దయచేసి నాకు ఇష్టం లేనిది చేయొద్దు మీరు, ఎందుకంటే పాపంతో నిండి ఉండి మీరు చేసేది నాకు ఇష్టం ఉండదు కదా. 13వ వచనంలో అంటాడు, చదవమ్మ. మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు దోపార్పణము, దానినికను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటమును జరుగుచున్నవి, పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేనోర్చజాలను. అది పాపులు గుంపు కూడిన ఉత్సాహ సమాజమును నేను ఓర్చజాలను. చర్చ అని వస్తున్నావు, మీటింగ్ అని వస్తున్నావు, పండుగ అని వస్తున్నావు, అదంతా జరిగేది పాపమే, వ్యభిచారమే కదా. నేను ఓర్చుకుంటానని దేవుడు గద్దిస్తున్నాడు. ప్రియులారా, మన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మనం ఎంత బాగా ప్రార్థన చేసామా కాదు, దేవునికి కావాల్సింది ఏంటంటే ఆయనకి ఎంత ప్రీతికరంగా మనం జీవిస్తున్నామా. ఆయనకి ప్రీతికరంగా మనం జీవించకుండా ఆయన దయను పొందుకోవడం అసాధ్యం. బలులర్పించుట కంటే ఆజ్ఞకు లోబడుటే దేవుడు కోరుతున్నాడు. ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్. ఆయన ఆజ్ఞకు లోబడి మనం జీవించినప్పుడే ఆయన మన బలులు అంగీకరిస్తాడు, మన ప్రార్థనలు అంగీకరిస్తాడు. కానీ నువ్వు అపవిత్రమైన జీవితం జీవించి నాకు నైవేద్యాన్ని తీసుకొచ్చినా సరే అది నాకు అసహ్యం పుట్టించు దోపార్పణం అని ప్రభువు చెప్తున్నాడు. అందుకనే మీరు ప్రార్థన చేసినా నేను విన్నట్టున్నాడు. 15వ వచనం, మనం పాపపు జీవితం నుంచి బయటికి రాకుండా, మారు మనసు పొందకుండా, పశ్చాత్తాపం పొందకుండా, పాపాన్ని విడవకుండా మనం ప్రార్థన చేస్తే వ్యర్థం. దేవుని దగ్గర నిర్ణయం తీసుకుందాం. ప్రభా, నా అపవిత్రతను విడిచిపెడతానని నిర్ణయం తీసుకుని మనం ప్రార్థన చేస్తేనే మన ప్రార్థన దేవునికి ప్రీతికరమైన అర్పణ. చదవండి 15వ వచనం. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. చాలు. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీరు చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడకుండా నా కన్నులు ఏం చేసుకుంటాను? కళ్ళు మూసుకుంటాను, మిమ్మల్ని చూడను. ఇదే ఎక్స్ప్రెషన్ భక్తుడైనటువంటి సొలొమోను ఆయన రాసిన సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24లో కూడా మీరు పిలవగా నేను పలకనంటున్నాడు. ఎందుకని ప్రభు అంటే నేను చేతులు చాపగా మీరు నా పిలుపునకు మీరు రెస్పాండ్ అవునప్పుడు. చదవన మాట సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం. నేను పిలువగా మీరు వినకపోతిరి, నేను చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమియు మీరు వెనక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. చాలండి.
కాబట్టి నేను పిలిచినప్పుడు మారు మనసు పొందమని నువ్వు నా మాటలకి ఏ మాత్రము చెవినగ్గక ఉంటే, నీ ఆపద వచ్చినప్పుడు నువ్వు పిలిచినప్పుడు నేను ఎందుకు నీ యొక్క మాటలు నేను వినాలి? నీ విజ్ఞాపనలకు నేను ఎలా ఎందుకు రెస్పాండ్ అవ్వాలి? తర్వాత 16 నుండి 18 వరకు మనం చూస్తే ఫైనల్గా ప్రభు అంటున్నాడు, నీలో ఈ మార్పు కావాలి, ఈ కార్యాలు చేయండి. ఏం చేయాలి? మిమ్మల్ని కడుక్కోండి, శుద్ధి చేసుకోండి, దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకోండి అని చెప్పుకుంటూ ఒక 10 మార్పులను దేవుడు ఆ యొక్క యోధా జాతి నుంచి అడుగుతున్నాడు. అండ్ ఫైనల్గా 18వ వచనం చాలా చక్కటి మాట, రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపం రక్తం వలె ఎర్రని వైన విహేమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రని వైన గొర్రె బొచ్చు వలె తెల్లని వగును. రండి, లెట్ us సిట్ టుగెదర్. ఇప్పుడు మనం ఏమైనా గొడవ పెట్టుకున్నామంటే రండి ముందు కూర్చుని మాట్లాడుకుందాం అంటారు కదా, అలా దేవుడే పిలుస్తున్నాడు. పాపం ఆయన ఒక మెట్టు తగ్గి, కమాన్ రా, మీ ప్రాబ్లమ్స్ ఏంటి, మీరు ఇలా నష్టపోవడానికి, ఇలా కష్టాలు పాలవడానికి, ఇలాగ శత్రువుల చేత దోచుకోబడ్డానికి, నాశనం అయిపోవడానికి కారణం ఏంటో లెట్ us సిట్ టుగెదర్ అండ్ డిస్కస్. నేను మీకు అన్యాయం చేశానా, మీరు నాకు అన్యాయం చేస్తున్నారా, నేను ఏ విషయంలో మీకు అన్యాయం చేశాను ఒకసారి నాకు చెప్పండి అని దేవుడు సంఘాన్ని, సమాజాన్ని, ఇశ్రాయేలు జాతిని, యోధా ప్రజలను ఆహ్వానిస్తున్నాడు. ఒకవేళ మీకు అన్యాయం, మీరు చేస్తున్నది అన్యాయం అని మీరు తెలుసుకున్న తర్వాత ఇంకనూ మీ దుష్క్రియలు మానకపోతే దానికి శిక్ష మీరు అనుభవిస్తారు. జాగ్రత్త. నెక్స్ట్ వచనం 19వ వచనం మనం చూస్తే, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. అది కూర్చోబెట్టి మీతో మాట్లాడిన తర్వాత నా ప్రవక్తల ద్వారా మీకు పంపిన మెసేజ్కి మీరు అన్కండిషనల్గా ఇఫ్ బట్ అనేం మాట్లాడకుండా, ఎస్ లార్డ్ ఐఎమ్ ఎ సిన్నర్, నన్ను క్షమించి నన్ను కరుణించు ప్రభువా అని పశ్చాత్తాపడితే నేను చేస్తాడు, నీవు భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవించేలా నిన్ను బట్టి నీ భూమిని దీవిస్తా. ఇఫ్ నాట్ 20వ వచనం, సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు, యెహోవా ఇలాగుననే సెలవిచ్చుచున్నాడు. నిశ్చయముగా ఖడ్గము పాలవుదురు అంటే అర్థం ఏంటి? యుద్ధము. ఖడ్గం అంటే ఏంటండి? యుద్ధము. ఇంకా యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత నిన్ను చూస్తే ఎవరికన్నా వచ్చే మాట, ఫస్ట్ మాట ఏంటో తెలుసా? అయ్యో అయ్యో. అందుకని నెక్స్ట్ వచనమే దేంతో స్టార్ట్ అయింది? అయ్యో అయ్యో. నమ్మకమైన నగరము వేశ్యాయనే, అది న్యాయముతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించెను, ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు. అయిపోయింది. నా మాటను నువ్వు నిరాకరిస్తే నీ బ్రతుకు ఇంతే. నీ వెండి ఉండదు, నీ బంగారం ఉండదు, నీ ద్రాక్ష తోటలు ఉండవు, నీ భూఫలం ఏమీ నువ్వు అనుభవించవు. కారణం ఏంటి? అన్నీ ఉన్నప్పుడు నువ్వు నా మీద తిరగబడ్డావు. అన్నీ ఉన్నప్పుడు నీ యొక్క దేశంలో నీతి న్యాయం లేకుండా చేసావు. నీకన్నీ ఉన్నప్పుడు, దేశం బాగున్నప్పుడు పేదలకు అన్యాయపు తీర్పు తీర్చావు. 23వ వచనం, నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు వారందరూ లంచము కోరుదురు, బహుమానముల కొరకు కనిపెట్టుదురు, తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు, విధవరాండ్ర వ్యాజ్యము విచారించరు. కావున ప్రభువును ఇశ్రాయేలు యొక్క బలిష్ఠుడును సైన్యములకు అధిపతియు నగు యెహోవా ఇలాగున అనుకొనుచున్నాడు, ఆహా, నా శత్రువులను గూర్చి నేనికను ఆయాసపడను, నా విరోధుల మీద నేను పగ తీర్చుకొందును. చాలు. సో ఇక్కడ 24వ వచనం వరకు నువ్వు నా మాట వినకపోతే ఎటువంటి శాపం, ఎటువంటి శిక్ష నీ మీదకి వస్తుందని చెప్పాడు. ఆ తర్వాత మళ్ళా దేవుడు అంటున్నాడు, నేను కొట్టి మరలా నేను అయ్యో అనేవాడిని కూడా నేనే మరలా నేను రెస్టోర్ చేస్తాను అంటున్నాడు. ఈసారి రెస్టోర్ ఎలా చేస్తున్నాడట? ఆయనే ఇన్వాల్వ్ అయ్యి, ఆయనే దిగి, ఆయన ప్రజలను కొడుతున్న శత్రువులను తరిమి కొట్టి, ఆయన ప్రజలను బాగు చేసి, ఇప్పుడు 26వ వచనం చూసినట్లయితే మరలా దేవుడు ఎలాగే రెస్టోర్ చేస్తున్నాడు. అందుకనే కొద్దిపాటి శేషాన్ని మిగిల్చి దేవుడు మరలా ఎలా లేపుతున్నాడు ఇశ్రాయేల్ని, అలా మరలా చూడండి ఇక్కడ 26. మొదట నుండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చేదను, ఆదిలో నుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించదను. అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును. సియోనుకు న్యాయము చేతను, తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతి చేతను విమోచనము కలుగును. రైట్.
కాబట్టి తర్వాత ఈ యొక్క ఎండింగ్లో, మొదటి అధ్యాయం ఎండింగ్లో మరలా తిరిగి యెరూషలేమును, సీయోను దేవుడు నీతితో విమోచిస్తానంటున్నాడు. ఈ నీతితో విమోచించే ఆ కార్యము, ప్రభు యొక్క రాకడ కార్యములో దేవుడు ఏం చేయబోతున్న 28 నుంచి 31 వచనం వరకు మొత్తం అతిక్రమం చేసేవారిని అందరినీ నాశనం చేసి పాడేస్తానంటున్నాడు. సమస్తమైన అపవిత్ర క్రియలన్నింటినీ కూడా లయం చేస్తానంటున్నాడు. బలవంతులుగా 31 వచనం చదవండి సరే. బలవంతులు నార పీచు వలె నుందురు, వారి పని అగ్ని కణము వలె నుండును. ఆర్పువాడెవడను లేక వారును వారి పనియు బొత్తిగా కాలిపోవును. నార పీచు కాలిపోయినట్టు బలవంతులు నా ముందు కాలిపోతారంటున్నాడు దేవుడు. నేను వచ్చి తీర్పు తీర్చినప్పుడు దుర్మార్గులు లయపరిచి ఇశ్రాయేలు దేశాన్ని మరలా, సియోను రాజ్యాన్ని మరలా తిరిగి కడతాను. అది మొదటి అధ్యాయం పూర్తయింది. ఇప్పుడు రెండో అధ్యాయం ధ్యానించుకుందాం. రెండో అధ్యాయం మనం చూసినట్లయితే యేసు ప్రభు వారి యొక్క మిలీనియంలో, ఆయన యొక్క రెండవ రాకడలో దేవుడు సంఘాన్ని ఎలా హెచ్చించబోతున్నాడు, ఆయన రాకడ, ఆయన యొక్క రాకడలో నీతి రాజ్యం ఏ విధంగా ఉంటుందనే మాటలు మరలా ఈ యోధాను గురించి, యెరూషలేమును గురించి అంటాడు. చదువు రెండో అధ్యాయం మొదటి వచనం. యోధాను గూర్చి యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనం వలన కలిగిన దేవోక్తి. అది ఇక మరలా యెరూషలేమును దేవుడు రెస్టోర్ చేసిన తర్వాత ఆయన రెండవ రాకడలో, ఆయన 1000 ఏండ్ల పాలనలో, ఆయన నీతి రాజ్యంలో యెరూషలేము ప్రపంచ దేశములకు ఏ విధంగా ఉంటుంది, ఎంతగా హెచ్చింపబడుతుంది, యెరూషలేములో ఉన్న దేవుని మందిరమునకు ప్రపంచంలో ఉన్న నలుదిశల నుండి ప్రజలందరూ కూడా ఏ విధంగా తండోపతండాలుగా వస్తారనే మాట మొదటి 4 వచనాలు వివరింపబడుతుంది. ఫ్యూచర్ గ్లోరీ ఏమంటుంది చదవండి రెండవ వచనం. అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఎలా వస్తారట? ప్రవాహము వచ్చినట్లు. ఎవరట? ఇశ్రాయేల్ యూదులా? కాదు, అన్యజనులు. ఎంటైర్ వరల్డ్, ప్రపంచమంతా కూడా యెరూషలేము వైపు తిరుగుతుంది. ఎలాగొస్తారంటే ప్రవాహము వచ్చినట్లు వస్తారు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. సియోనులో నుండి ధర్మశాస్త్రం అంటే ఏంటి? ఆ కాలంలో ఆ సియోను అనగా ఆ యెరూషలేము నుండి ధర్మశాస్త్రం అంటే ఏంటంటే, ధర్మశాస్త్రం అంటే లా. సియోను నుండి రాజదండం ప్రపంచమంతా కూడా సింగిల్ క్యాపిటల్. యెరూషలేం విల్ బి ద సింగిల్ ఓన్లీ క్యాపిటల్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్. ఇది దేవుని యొక్క ప్రవచనం, యట్ టు బి ఫుల్ఫిల్డ్. యేసుక్రీస్తు రెండో రాకడలో ప్రపంచమంతటిని దేవుడు ఆయన 1000 ఏండ్ల పాలనలో యెరూషలేము నుండి ఏలబోతున్నాడు. అందుకనే యెరూషలేములో నుండి సమస్తమైనటువంటి ధర్మశాస్త్రము, సమస్తమైన చట్టాన్ని దేవుడు పంపి ఒకే ధర్మశాస్త్రము, ఒకే ఎజెండా, ఒకే జెండా క్రిందకి ప్రపంచమంతా కూడా వస్తుంది అనే సత్యం తెలుపుతుంది. చదువు. యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకొందురు. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును. యేసయ్యే మధ్యవర్తి. ఇక్కడ ఆయన అంటే యెహోవా దేవుడు కాదు, యేసుక్రీస్తు ప్రభు. ఇది జీసస్ గురించిన ప్రవచనాత్మకమైనటువంటి అద్భుతమైనటువంటి అధ్యాయం. ఆయన ఒక మీడియేటర్గా ఉండి అన్యజనులను సైతము ఆయన రక్తంతో కడిగి ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుగా మార్చి తీర్పు తీరుస్తూ దుర్మార్గులను లయపరిచి ఇక గొడవకి, ఏ విధమైనటువంటి అల్లర్లకి, యుద్ధాలకి ఛాన్స్ లేకుండా సమస్త మిసైల్స్ని, ఆటం బాంబ్స్ అన్నిటిని డిమాలిష్ చేయబోతున్నాడు. అందుకనే 4వ వచనంలో వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదకి జనము ఖడ్గమెత్తకయుండును. యుద్ధము చేయ నేర్చుకొనుటయక మానివేయును. యుద్ధము చేయడం ఇంకా మానేస్తారు. మొత్తం యుద్ధ ఆయుధాలన్నిటినీ కూడా, సమస్తమైనటువంటి మిసైల్స్, సోకాల్డ్ మనం ఏమైతే ఆటమ్ బాంబ్సో లేకపోతే హైడ్రోజన్ బాంబ్సో న్యూక్లియర్ బాంబ్స్ ఏమైతే ఉన్నాయో, ఇవన్నిటిని ఎలా వాడతారట?
యుద్ధాలకి వాడరట. ఖడ్గములను ఖడ్గములను నాగటి నక్కులు కంటే భూమిని పండించడానికో లేకపోతే ఆ ఎనర్జీని మరొక విధంగానూ ఉపయోగిస్తారే తప్ప ప్రపంచంలో యుద్ధాలు జరగకుండా ఉంటాయి. ఆ యొక్క అటామిక్ ఎనర్జీ అంతటిని కూడా మరొకలాగా ఉపయోగిస్తారే తప్ప యుద్ధాలు బాంబులు ఇంకా మరలా జరగవు. అటువంటి శాంతి సమాధానం గల రాజ్యాన్ని యేసుక్రీస్తు వచ్చినప్పుడు ప్రపంచానికి అందించబోతున్నాడు. అది రెండవ రాకడలో. యేసుక్రీస్తు మొదటి రాకడ కాదు, ఆయన మరలా రాబోతున్న రెండవ రాకడ గురించి చెప్తున్నాడు. అందుకనే 5వ వచనంలో రిపెంట్ అవ్వమంటున్నాడు. 5వ వచనం, యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందుము. చాలు. యాకోబు వంశస్థులారా, ఇక్కడి నుంచి అన్న రెండయ్యా, దిస్ ఈజ్ ద గాడ్స్ ప్రాఫెసీ. మనం దేవుని వెలుగులో నడుచుదాం. తర్వాత 6వ వచనం నుండి 9వ వచనం వరకు, 6వ వచనం నుండి ఇంకా మొత్తం అదంతా కూడా ఇశ్రాయేలీయుల యొక్క రకరకాల పాపాలని వివరిస్తున్నారు. ఇశ్రాయేలీయులు ఏ విధమైన పాపాలు చేశారు, ఏ విధమైన విగ్రహారాధనకు లోనైపోయారు. చూడండి 8వ వచనం మనం చూస్తే, వారి దేశము విగ్రహములతో నిండి ఉన్నది, వారు తమ చేతి పనికి తాము వ్రేళ్లతో చేసిన దానికి నమస్కారం చేదురు. రైట్. ఇక పైన 6వ వచనంలో కూడా ఫిలిస్తీయుల వలె మంత్ర ప్రయోగం చేదురు. అన్యజనులు ఏ విధమైనటువంటి విగ్రహారాధన, రకరకాల కర్ణపిశాచ్యములు ఇవన్నీ వెంబడించారు. అలాగే మనష్షే కూడా హిజ్కియా తర్వాత ఈ ముహూర్తాలు చూడడం, వీటన్నిటిని బట్టి కూడా యెషయా గద్దిస్తున్నాడు వారిని. మీ దగ్గర ఏది దేవుని మీ దగ్గర ఏది దేవునికి ఇష్టం లేనివో, దేవుడు మీ నుండి వేటిని అసహించుకుంటున్నాడో అవన్నీ మీలో ఉన్నాయ్యా. త్వరగా వాటిని మీరు తీస్తేనే కనుక, మీరు విడిచిపెడితేనే కానీ మీ జీవితాలు బాగుపడవు. మారు మనసు పొందండి. 18వ వచనం కూడా, విగ్రహములు బొత్తిగా నశించిపోవును. దేవుడు తిరిగి మిమ్మల్ని రిస్టోర్ చేయాలి అంటే సమస్తమైనటువంటి దేవునికి విరోధకరమైన క్రియలన్నీ లయమైపోవాలి. 20వ వచనం 21వ వచనం, ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికించి లేచున్నప్పుడు లేచున్నప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్మ్యము నుండి కొండల గుహలలోనూ బండల బీటలలోనూ దూరవలెనని ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను, సువర్ణ విగ్రహములను ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు. ఏం చేస్తారు? బంగారపు విగ్రహాలని, వెండి విగ్రహాలని ఎక్కడ పడేస్తారండి? ఎలకాల సందుల్లోనూ గబ్బిళ్ళకి పాడేస్తారు. దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకున్న తర్వాత, అప్పటి వరకు దేవుడు బేకురుడై వారి మధ్య తీర్పు తీర్చినంత వరకు కూడా రకరకాల బొమ్మలు తయారు చేసుకుని నువ్వే నా దేవుడవు, నువ్వే నా దేవతవు అని సాగిలిపడే జనులందరూ కూడా పశ్చాత్తాపం పొంది మారు మనసు పొంది దేవుని యొద్దకు వస్తారనే మాట ఈ యొక్క 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. తర్వాత 3వ అధ్యాయం మనం చూద్దాం. ఈ 3వ అధ్యాయం మనం చూసినట్లయితే, ఈ 3వ అధ్యాయం అంతట్లో కూడా ఈ 3వ అధ్యాయం అంతట్లో కూడా యోధా మీదకి దేవుడు పంపే తీర్పు ఏ విధంగా ఉన్నది. యోధా మీదకి, ఓ ప్రజలారా, నేను ఇంత గొంతు చించుకుని మీ మధ్య నేను ఇంతగా భారముతో సువార్త చేస్తున్నా, మీలో ఏ మాత్రము మార్పు లేని వారులారా, మీ యొద్దకు నేను పంపే జడ్జిమెంట్ ఈ విధంగా ఉంటుంది అంటున్నాడు. ఏంటండి ఆ జడ్జిమెంట్ అంటే? బాబిలోనియన్స్. మనకు తెలుసు, నార్త్ ఇజ్రాయేల్ని సర్వనాశనం చేసేసింది అషరీయులు. అలాగే అదే అషరీయులు సౌత్ ఇజ్రాయేల్ అయినటువంటి యోధా రాజ్యాన్ని నాశనం చేయడానికి వస్తే, హిజ్కియా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పి ఆ యొక్క అషరీయులను తరిమి కొట్టించి ఒక్క రాత్రిలో 185,000 మందిని దేవుడు ఆయన దేవదూతను పంపి అషరీయులను కూల్చి యోధాని రక్షించాడు. అదే దేవుడు ఇప్పుడు ఏం చేస్తాడంటే, నా ప్రవక్తలను పంపినను మీరు మాట వినట్లేదు కాబట్టి ఈసారి అషరీయులను కాకుండా బాబిలోనియన్స్ పంపుతాను. బబులోనీయులు వచ్చి యోధా రాజ్యాన్ని అటాక్ చేయబోతున్నారు. అది చేసి ఏం చేశారండి? బబులోనీయులు యెరూషలేమును కూల్చారు, కాల్చారు, దోచుకున్నారు,
చంపేసారు అడ్డొచ్చిన వాళ్ళందరినీ, చివరికి బానిసలుగా తీసుకెళ్ళిపోయారు. ఇదంతా జరగకముందు భక్తుడైన యెషయాకి మొత్తం చూపించేశాడు దేవుడు ఇలా జరగబోతుందని. పాపం ఆయన ఎంతో వేదనతో వీళ్ళందరికీ చెప్తున్నాడు ఆ మాట. ఈ యొక్క 3వ అధ్యాయంలో మనం చూడొచ్చు. అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందంటే, దేశంలో రాజు ఉండడు, దేశంలో నాయకులు ఉండరు, దేశంలో ఒక లీడర్ ఉండడు, మీకు మిమ్మల్ని నడిపించడానికి ఏ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు, ఇన్ఎక్స్పీరియన్స్ పీపుల్ని, పిల్లకాయల్ని, కూరగాయల్ని మీరు లీడర్గా ఎన్నుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకా మీ యొక్క దేశంలో ఉన్న స్త్రీల యొక్క పరిస్థితి, వాటన్నిటిని కూడా వివరిస్తున్నాడు. చదువుదాం మనం ఒకసారి 3వ అధ్యాయం 1వ వచనం చదువుమా. ఆలకించుడి, ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా పోషణమును పోషణాధారమును అన్నోదకముల ఆధారమంతయు పోషణమంతయు శూరులను యోధులను న్యాయాధిపతులను ప్రవక్తలను సోదెకాండ్రను పెద్దలను పంచదశాధిపతులను ఘనత వహించిన వారిని మంత్రులను శిల్పశాస్త్రములను ఎరిగిన వారిని మాంత్రికులను యెరూషలేములో నుండి యూదా దేశంలో నుండి తీసివేయును. ఫస్ట్ దేవుడు చేసే పని ఏంటట, దేవుడు వారిని అటాక్ చేసే విధానం అట, వారి పోషణ నాపేస్తున్నాడు. అలాగే నిజంగా బైబిలోనియన్స్ యోధా రాజ్యాన్ని అటాక్ చేసేటప్పుడు కొంతకాలం యోధా రాజ్యాన్ని కంప్లీట్గా చుట్టూరు బురుజులు కట్టేసి అసలు యూదులు ఎవరు కూడా బయటికి రాకుండా, సిద్కియా టైంలో అయితే రాజు అయిన సిద్కియా యోధా రాజ్యాన్ని చివరి రాజుగా ఏళ్తున్న సమయంలో సిద్కియాని మొత్తం అందరినీ కూడా బంధించేశారు లోపల. వీళ్ళకి ఆహారం లేకుండా బంధించారు. ఎలాగైతే షోమ్రోను కోటలో కరువు వచ్చి పోషణ అనేది లేకుండా చేశారు. ఆ తర్వాత సిద్కియా పారిపోతుంటే పట్టుకుని ఘోరాతి ఘోరంగా తన కుమారులను తన కళ్ళెదురుగుండా చంపి, తన బ్రతికుంటుండగా తన 2 కళ్ళుగుడ్లు బయటికి లాగి ఘోరంగా చంపారు. ఎవరు? బబులోనీయులు. ఎవరు ఈ సిద్కియా? యోధా రాజు. ఈ యెషయా కాలం తర్వాత ఇర్మియా కాలంలో సిద్కియా చేస్తున్న దుర్మార్గతను ఇక్కడ యెషయా ఎలా బ్రతిమలాడుకున్నాడో, ఆ కాలంలో ఇర్మియా ఎంతో ఒక వేదనతో విలపించే ప్రవక్తగా బ్రతిమలాడుకున్న వినలేదు. చివరికి దేవుని శిక్షణ వారు భరించారు. ఇక్కడ అదే చెప్తున్నాడు, మీ పోషణ కట్టేస్తారు, పోషణ ఆగిపోద్ది, ఇంకా మొత్తం మీ దేశం అంతా కూడా అసలు నాయకులే లేకుండా అవుతారు. చివరికి ఏమవుతుందో తెలుసా? 4వ వచనంలో చూడండి, మీకు ఎవరు నాయకులు ఉండి లీడర్స్గా ఉంటారు చూడండి. బాలకులను వారికి అధిపతులుగా నియమించదను, వారు బాల చేష్టలు చేసి జనులను ఏలేదరు. అది ఎవరట? కూరగాయలు. మేము మీకు నడిపించే నాయకులు ఉండరు. ఇంకా పెద్దవాని పైన బాలుడును, ఘనుని పైన నీచుడును గర్వించి తిరస్కారముగా నడుచును. మీకు లీడర్ ఉండక, ఎందుకంటే ఎప్పుడైనా ఆ రోజుల్లో ఒక దేశం మీదకి యుద్ధం జరిగింది అంటే ఓడిపోయిన దేశంలో ఫస్ట్ చంపేసేది ఎవరంటే ఆ దేశపు రాజుని. ఏదైనా చంపేస్తారో లేకపోతే యుద్ధ ఖైదీగానే తీసుకువెళ్ళి ఘోరాతి ఘోరమైన హింసలు పెడతారు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఫ్రంట్ లైన్లో నిలబడవలసిన వాడు రాజే, లీడరే. కాబట్టి ఎవడో కూడా లీడర్గా ఉండడానికి గుండె ధైర్యం సరిపోని విధంగా నీ దేశాన్ని నేను నాశనం చేయబోతున్నాను. ఆ రాబోయే దినాల్లో మీ దేశ పరిస్థితి ఎలా ఉంటుందంటే, లీడర్ని ఎన్నుకునే విధానం ఎలా ఉంటుందంటే, ఎంత లీస్ట్ ఫెలో మీకు లీడర్ అవుతాడంటే, వాడు ఒంటిని కప్పుకోవడానికి శుభ్రమైన గొడ్డుంటే చాలరయ్యా నువ్వే మాకు రాజుగా ఉండు అనే పరిస్థితికి మీకు దిగజారిపోతారట. ఇంత స్పష్టంగా దేవుడు యెషయా భక్తుని ద్వారా చెప్తున్నాడు. 6వ వచనం చదవండి. ఒకడు తన తండ్రి ఇంట తన సహోదరుని పట్టుకొని, నీకు వస్త్రము కలదు, నీవు మా మీద అధిపతివై ఉందువు, ఈ పాడు స్థలము నీ వశముండ నిమ్మనును. అతడు ఆ దినమున కేక వేసి, నేను సంరక్షణకర్తనుగా ఉండనొల్లను, నా ఇంట ఆహారం ఏమీయూ లేదు, వస్త్రం ఏమీయూ లేదు, నన్ను జనాధిపతిగా నియమింపరాదనును. చాలు, నన్ను జనాధిపతిగా నియమింపరాదనును. నిన్ను కింగ్ని చేస్తామయ్యా, నువ్వే మాకు లీడర్గా ఉండి నీవే మమ్మల్ని నడిపించవయ్యా అంటే, నీకు నమస్కారం అయ్యా బాబు, నాకు తినడానికే తిండి లేదు, నేను లీడర్ని ఎలాగవుతాను, నాకు లీడర్ వద్దు, నేను కింగ్ని అవ్వను అంటే, అంత దారుణమైనటువంటి స్థితికి దేశము దిగజారిపోతుంది. 9వ వచనం.
వారి ముఖ లక్షణంలే వారి మీద సాక్ష్యమిచ్చును. తమ పాపమును మరుగు చేయక సొదొమ వారి వలె దాని బయలుపరచుదురు. తమకు తామే వారు కీడు చేసుకొని ఉన్నారు, వారికి శ్రమ. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. ఇక్కడ వాక్యం చెప్తే, ఇక్కడ యెషయా భక్తుని ద్వారా దేవుడు చెప్తున్నాడు, మీలో కొంతమంది నీతిమంతులు ఉన్నారు, ఆ నీతిమంతులకు చెప్పు, నేను డెఫినెట్గా మీకు మేలు చేస్తానని, మీ క్రియల ఫలం అనుభవిస్తాను. ఎంత అంటే ఒకడు నీతిమంతుడున్నా దేవుడు కరుణిస్తాడండి. ఉదాహరణకు సొదొమ గొమొర్రా నాశనం చేసే ముందు 50 మంది దగ్గర నుంచి బేరం ఆడుకుంటూ వచ్చాడు. ఎవరు? అబ్రహాము దేవునితో. చివరికి 10 మంది దగ్గర ఇంక దేవుడు వెళ్ళిపోయాడు. తీరా మిగిలింది అంతా ముగ్గురు బయటకు వచ్చిన వాళ్ళు. ఆ ముగ్గురు నీతిగా ఉంటే ముగ్గురిని దేవుడు, ఇంతమందిలో మీ ముగ్గురిని నలుగురిని బయటికి రావడం, నా దేవదూతలను పంపి కార్యం చేయడం అంత అవసరం అనుకున్నాడు దేవుడు? లేదు. ఒక్క నీతిమంతుని కూడా దేవుడు విడిచిపెట్టాడు. యిర్మీయా కాలంలో బబులోను రాజు అయిన నెబుకద్నెజరు వస్తున్నప్పుడు యిర్మీయా నీళ్ళు లేని గుంటలో వేసి ఎంత హింసలు పెట్టిస్తే, ఆ యిర్మీయాని మాత్రం ఆ నెబూజరదాను, ఆ యొక్క నెబుకద్నెజరు యొక్క ప్రధాన సైన్యాధిపతులందరూ వచ్చి, నువ్వు నీతిమంతుడు, యథార్థవంతుడు, నిన్ను మాత్రం మేము తాకమన్నా. ఇక్కడ దేవుడు అంటున్నాడు యెషయా భక్తుని ద్వారా, ఆ నీతిమంతు ఉన్నవారితో చెప్పు, మీ నీతిని నేను విడిచిపెట్టకుండా నేను దానికి తగ్గ ఫలం ఇస్తాను. తర్వాత మళ్ళీ దుష్టులకు చెప్పమంటున్నాడు. తర్వాత 11వ వచనం, దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును. నా ప్రజల విషయమై నేనేమందును, బాలురు వారిని నీతిమంతులకు మేలని చెప్పు, దుష్టులకు శ్రమ అని చెప్పు. ఈ కథ దేశం అంతటి పరిస్థితి ఏంటంటే, వారి యొక్క దేశం అంతా కూడా బాలురు వారిని ఏలుతారు, స్త్రీలు వారిని పరిపాలించే పరిస్థితి. స్త్రీల దుర్మార్గత పెరిగిపోద్ది. స్త్రీల యొక్క భయంకరమైన దుర్మార్గతను బట్టి 3వ అధ్యాయం లాస్ట్ అంతా కూడా స్త్రీల గురించే. బాలురు వారిని బాధ పెట్టుదురు, స్త్రీలు వారిని ఏలుచున్నారు. ఆ స్త్రీల గురించి ఇక్కడ దేవుడు చెప్తూ, స్త్రీలు యొక్క యోధా యెరూషలేము స్త్రీలారా, మీకున్న సౌందర్యాన్ని బట్టి, మీకున్న డబ్బును బట్టి మీరు అలంకరించుకొని దైవ భయం బొత్తిగా లేకుండా ఉంటున్న వారులారా, మీకు ఎటువంటి గతి పడుతుందో చూడు అని చెప్పి యెషయా భక్తుడు చెప్తున్నాడు. చూడండి 16వ వచనం నుండి. మరియు యెహోవా సెలవిచ్చినదేదనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు, ఓరచూపులు చూచుచు, కులుకుతో నడుచుచు తమ కాలగజ్జలను మ్రోగించుచున్నారు. కాబట్టి ప్రభువు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును, యెహోవా వారి మానమును బయలుపరచును. ఆ దినమున యెహోవా గల్లు గల్లుమను వారి పాద భూషణములను, సూర్యబింబ భూషణములను, చంద్రవంకలను భూషణములను, కర్ణభూషములను, కడియలను, నాణ్యమైన ముసుకులను, కొల్లాయిలను, కాళ్ళ గొలుసులను, వడ్డానములను, పరిమళ ద్రవ్యపు భరిణలను, రక్షరేకులను, ఉంగరములను, ముక్కు కమ్ములను, ఉత్సవ వస్త్రములను, ఉత్తరీయములను, పైటలను, సంచులను, చేతి అద్దములను, సన్నపు నారతో చేసిన ముసుగులను, పాగాలను, సాలువలను తీసివేయును. చూడండి ఎన్ని డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయండి. వాళ్ళ యొక్క బట్టలు, వారి యొక్క బంగారపు ఆభరణాలు, ఎంత ఇప్పుడు దేవుడు వారిని దీవించాడు. ఆ రిచ్ గెటప్ అంతా కూడా ఏంటంటే, దే ఆర్ వెరీ సిన్ఫుల్, దే ఆర్ వెరీ వరల్డ్లీ. ఎన్నడూ కూడా దైవ భయం వారిలో ఎక్కడ కనబడిన విధంగా వారు ఉన్నారు. దేవుడు మనకి డబ్బు అవ్వచ్చు, దేవుడు మనల్ని ఆస్తిపరులుగా చేయొచ్చు. ఆ ఆస్తి, ఆ డబ్బు, ఆ యొక్క అంతస్తు, ఉన్నత స్థితి దేవునికి దూరపరిచే విధంగా ఉంటే మనకు అదే సర్వనాశనానికి కారణమవుతుంది. దేవుడు అంటున్నాడు, అవన్నీ తీసి మీకు ఇప్పుడు ఏమేస్తాడట? ఇప్పటి వరకు మీకు ఉన్నాయన్నీ వివరించాడు. 24వ వచనం నుంచి దేవుడు వారికి ఏమి ఇవ్వబోతున్నాడు చెప్తున్నాడు. అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును, అది ఏమైతే పరిమళ ద్రవ్యాలు చేసుకున్నారో మురికి కాలం మీ మధ్య ఉంటుంది. నడికట్టుకు ప్రతిగా త్రాడును, అల్లిన జడకు ప్రతిగా బోడి తలయు, ప్రశస్తమైన పై వస్త్రమునకు ప్రతిగా గోనె పట్టయు, అందమునకు ప్రతిగా వాతయును ఉండును. అది ఖడ్గము చేత మనుషులు కూలుదురు, యుద్ధమున నీ బలాఢ్యులు పడుదురు. పట్టణంపు గుమ్మములు బాధపడి దుఃఖించును, ఆమె ఏమీయూ లేనిదై నేల కూర్చుండును. అది యుద్ధం వస్తే, ఒక్కసారి యుద్ధం వస్తే, నువ్వు ఇంతవరకు నువ్వు చేసిన నీ యొక్క అందచందాలు లేక రకరకాల ఆటపాటల్లో ఒక్కటే మిగలదు నీకు.
24 గంటలు తిరగకుండా జీవితాలు పరిస్థితులు మార్చేసేయగలడు దేవుడు. ఓ జనమా, నీ జీవితాన్ని మార్చుకో. అంత దౌర్భాగ్యమైన స్థితికి నువ్వు దిగజారి నువ్వు ఊహించవు కూడా. అంత భయంకరమైన స్థితి రాబోతుంది, మారు మనసు పొంది అంటున్నాడు. అయిపోయింది 3వ అధ్యాయం. 4వ అధ్యాయం చాలా చిన్నది. ఈ 4వ అధ్యాయం 6 వచనాలు ఉన్నాయి. ఈ చిన్న 4వ అధ్యాయం ఏంటంటే అది కూడా ఈ స్త్రీల గురించే. యుద్ధం జరిగితే చచ్చిపోయేది ఎవరండి? స్త్రీల, పురుషుల? యుద్ధం జరిగిన తర్వాత ఏ దేశానికైనా పురుషులు చచ్చిపోతారు, స్త్రీలు మిగులుతారు. ఆ స్త్రీల పరిస్థితి ఎలాగైపోద్దంటే వారికి భర్తలు దొరక్క 7 స్త్రీలట ఒక పురుషుని దగ్గరికి వెళ్ళి, నాకు పేరుకి భర్తగా ఉండయ్యా, నువ్వు నాకు బట్ట కొనగద్దు, ఫుడ్ పెట్టక్కర్లేదు, నాకు భర్తగా ఉంటే చాలయ్యా అని చెప్పి బ్రతిమిలాడుకునే దౌర్భాగ్య స్థితి వస్తుంది. చదవండి 4వ అధ్యాయం 1వ వచనం. ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకొందుము, నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు. ఎంత భయంకరమైన పరిస్థితి! ఒక్కొక్క పురుషుని పట్టుకుని 7 స్త్రీలు. సాధారణంగా ఒకే భర్తకి భారీగా ఉండడం అనేది ఒక గౌరవము, ఒక ఘనత. అటువంటి ఒక్కొక్క భార్యకి ఒక్కొక్క భర్త దొరికే పరిస్థితి లేదు. పురుషులందరూ చనిపోయినప్పుడు నువ్వు నాకు మా యొక్క పేరు నిలబెట్టు చాలు అని చెప్పి, మాకు ఫుడ్ పెట్టక్కర్లేదు, మేమే కష్టపడతామని చెప్పే దౌర్భాగ్యమైన స్థితి ఎవరికి పడుతుంది? ఒక దేశంలో స్త్రీలకు పడుతుంది. ఓ స్త్రీలరా, రకరకాల ఆభరణాలతో కులుకుతున్న వారులారని దేవుడు వారిని గద్దిస్తున్నాడు. ఎందుకంటే వారిలో ఏ విధమైన దైవభయం లేదు. అదంతా వారి నాశనం. ఆ తర్వాత దేవుడు మరలా కొడుతున్నాడు, వాత్సల్యత చూపి మళ్ళీ పైకి లేపుతున్నాడు. మరలా దేవుడు వారిని ఎలా రెస్టోర్ చేస్తున్నాడో 4వ వచనం నుంచి చూద్దాం. తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయినప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేయనప్పుడు చాలు. దేవుడట ఆ యెరూషలేమును మరలా శుద్ధి చేస్తాడు. ఆ స్త్రీలకు బుద్ధి వచ్చిన తర్వాత, ప్రభువా మా కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తించాం, మమ్మల్ని కరుణించమని మీరు అంగలార్చినప్పుడు మరలా దేవుడు మిమ్మల్ని బాగు చేస్తానంటున్నాడు. ఎందుకు? ఆ యొక్క బ్రతుకు అన్నీ బాగున్నప్పుడే ప్రభు పాదాలు పట్టుకుంటే ఆ డిజాస్టర్ మన జీవితంలో, ఆ దారుణమైనటువంటి దౌర్భాగ్య స్థితి దిగజారకుండా ఉంది కదా. మనం ఒకవేళ పాపంలో ఉంటే దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఆ నాశనం నీ జీవితంలోకి రాకముందే పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి రా, ప్రభు పాదాలు పట్టు. ప్రభు నీకు ఇప్పుడు ఎంత గౌరవం ఉందో అంతకన్నా ఎక్కువ గౌరవం ఇస్తాడు తప్ప నాశనానికి అప్పగించడం, మనల్ని నాశనానికి అప్పగించడం, కొట్టడం దేవుని ఉద్దేశం కాదు. మరలా మనం మార్చబడాలి, మన అపవిత్రత బయటికి రావాలి. ఇందాక చెప్పాను కదా, ఆయన పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని అసహించుకుంటాడు. ఆ పాపాన్ని మన నుంచి తీసేయడానికి ఎంతో విధంగా ఆయన గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. అండ్ ఫైనల్గా దేవుడు మరలా ఆయన గ్లోరీ ఎలా రెస్టోర్ చేస్తాడు? 5వ వచనం 6వ వచనం. పగలు మేఘ దోమములను, రాత్రి అగ్ని జ్వాల ప్రకాశమును యెహోవా కలుగుజేయును. మహిమ అంతటి మీద వితానముండును. పగలు ఎండకు నీడగాను, గాలివానకు ఆశ్రయముగాను, చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును. రైట్. దేవుని యొక్క మహిమ మరలా యెరూషలేమును ఈ విధంగా ఆవరించి దేవుడు మరలా యెరూషలేమును ఇలా రెస్టోర్ చేస్తాడని 4వ అధ్యాయం చెబుతున్నాడు. ఇప్పుడు ఫైనల్గా 5వ అధ్యాయం ధ్యానించుకుందాం. ఈ 5వ అధ్యాయం అంతా కూడా ఒక పాట లాంటిది, ఒక గీతం. ఇశ్రాయేల్ జాతిని, ఈ యోధా జాతిని ఒక ద్రాక్ష తోటతో పోల్చి చెప్తున్నాడు ఒక పద్య రూపంలో. ఏంటది చూద్దాం. 5వ అధ్యాయం 1వ వచనం. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. చాలండి. ఈ ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటను ఎక్కడ నాటాడు? సత్తువ గల భూమి. అంటే ఏం భూమి? అది మంచిదా చెడ్డదా? చాలా మంచిది. మంచి నిస్సత్తువ అంటే మంచి భూమి కాదు. సత్తువ అంటే మంచి భూమి, వెరీ ఫెర్టైల్ ల్యాండ్లో, మంచి భూమిలో చక్కగా కల్టివేషన్ చేసే చోట మంచి ద్రాక్షవల్ని ఆయన నాటి చక్కటి ఫలాల కొరకు ఎదురు చూసాడట. ఆ తర్వాత ఎదురు చూడగా ఏమొచ్చిందట బయటికి?
ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. పనికి మాలిన ద్రాక్షలు వచ్చినాయి దానికి. 3వ వచనం, కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మేము వేడుకొంచున్నాను. అది మీరే న్యాయం తీర్చండి అంటున్నాడు. ఇది ఎలా ఉందంటే, దావీదు పాపం చేసిన తర్వాత నాతాను వచ్చి, అయ్యా ఒకడు ఇలాగా ఎన్నో గొర్రెలు ఉన్నాయి వాడికి, ఇంకొకటికి ఒకే గొర్రె పిల్ల ఉంది, ఎక్కువ గొర్రెలు ఉన్నవాడు ఇంటికి ఒకటి గెస్ట్ వస్తే వాడికి భోజనం పెట్టడానికి ఆడు గొర్రెలన్నీ పక్కన పెట్టేసి ఒకే ఒక గొర్రె పిల్ల ఉన్నవాడిని దాన్ని దొంగిలించి చంపేసి భోజనం పెట్టాడు. ఇది చూడండి అంటే దావీదేమంటాడు, ఎవడా దుర్మార్గుడు, ఆడు మరణానికి అర్హుడు, అది అని తిట్టేస్తే అప్పుడు నాతనంటాడా, దుర్మార్గుడు నువ్వేనయ్యా అంటాడు. తీర్పు తీర్చమని, తప్పు చేసినట్టుగా తీర్పు తీర్చమని స్టోరీని మార్చాడు అంతే కొంచెం నాతాను. ఇక్కడ దేవుడు సేమ్ ఆ ద్రాక్ష తోట ఎవరో కాదురా బాబు మీరే. నెక్స్ట్ క్రిందకు వచ్చి, అలాగా, అయ్యో అంత సత్తు గల చోట మంచి ద్రాక్ష తోట వేస్తే కారు ద్రాక్ష కాయడం ఏంటి, అది తప్పు కదా అని ఇలా రెస్పాండ్ అవుతున్నప్పుడు కిందకు వచ్చిన తర్వాత 7వ వచనం ఏమన్నాడు చదవండి ఒకసారి. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, మీరే ఆయన ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము, మీరే ఆయనకి ఇష్టమైన వనము, మీరే ఆయనకి శ్రేష్టమైన ద్రాక్ష పళ్ళు కావాలని మీ దేశాన్ని దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశముగా, సత్తువు గల దేశముగా మిమ్మల్ని నాటితే మీరు దేవునికి ఇచ్చే ఫలాలు చేదైన ఫలాలు ఇస్తారా అని చెప్పి వాళ్ళకి అర్థం అయ్యేలాగా ఒక పొయిటిక్ లాంగ్వేజ్లో మరలా ఈ యొక్క యెషయా భక్తుడు వారికి బుద్ధి చెప్తున్నాడు. దేవుడు ఎన్నో విధాలుగా ఒక పారబుల్ ఉపమానం, ఒక పారబుల్ గాను, లేకపోతే ఇక్కడ చూడండి ఒక పోయం, ఒక పద్య రూపంలోనూ, లేకపోతే ప్రాక్టికల్గా చొక్కా లేకుండా వెళ్ళిపో యెషయా, లేకపోతే ఇర్మియాని వెళ్ళి అక్కడికి వెళ్ళి నీ కొండ అక్కడ అందరూ నడు రోడ్డు మీద పగలగొట్టి అంటే ఒక ఫిగరేటివ్ గాను, ఒక మెటాఫరికల్ గాను దేవుడు ఎన్ని విధాలుగా వాళ్ళకి చెప్పాలి, అన్ని విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఆశ ఒకటే, వీళ్ళ పాపం విడిచిపెట్టాలి, దుర్మార్గత విడిచిపెట్టాలి, నా కోపానికి బలి అవ్వకూడదు. ఆ ద్రాక్ష తోట మీరే. ఇంకా ఆ తర్వాత 8వ వచనం నుండి, మీరు ద్రాక్ష తోటలో, మంచి ద్రాక్ష తోటలో కారు ద్రాక్షలు ఫలిస్తుంది. ఏంటయ్యా మేము ఫలించిన కారు ద్రాక్షలు అంటే 8వ వచనం నుండి చెప్తున్నాడు, మీరు చేసిన మోసాలు. చదవండి. స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశంలో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొను మీకు శ్రమ. నేను చెవులారా వినినట్లు సైన్యములకు అధిపతి యెహోవా స్పష్టముగా ఈ మాట నాతో సెలవిచ్చెను. నిజముగా గొప్పవియు దివ్యమైనవియునైన ఇండ్లు అనేకములు నివాసములు లేక పాడైపోవును. 10 ఎకరముల ద్రాక్ష తోట ఒక కుంచెడు రసమిచ్చును, తూమెడు గింజల పంట ఒక పడి అగును. చాలు. ఇక్కడ దేవుడి యొక్క శాపము వారి మీదకు వస్తుంది. మీలో ఉన్న దుర్మార్గతను బట్టి, మీలో నీచమైన జీవితాన్ని బట్టి నేను మీకు కరువు రప్పించి ఆ కరువులో మిమ్మల్ని నాశనం చేస్తున్నాను అన్నాడు. తర్వాత 11వ వచనం నుండి స్టార్ట్ అవుతుంది మద్యం. మీలో త్రాగుబోతులు ఉన్నవారు కాబట్టి త్రాగుబోతుతనం బట్టి నేను మీకు తీర్పు తీరుస్తానని చెప్పి 11వ వచనం నుండి 17వ వచనం వరకు దేశము పాడైపోవడానికి గల కారణాల్లో, ముఖ్యమైన కారణాల్లో ఒకటి మీ త్రాగుబోతుతనమే అంటాడు. చూడండి 11వ వచనం. మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేయ వారికి శ్రమ. వారు సితారా, స్వరమండల, తంబూర, సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు చేయుదురు గాని యెహోవా పని యోచింపరు, ఆయన హస్తకృత్యములను లక్ష్యపెట్టరు. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోవచ్చున్నారు. వారిలో ఘనులైన వారు నిరాహారులుగానున్నారు, సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు. చాలు. ఇదంతా కూడా 17వ వచనం వరకు త్రాగుబోతుల వల్ల దేశము నాశనమైందని. ఆ తర్వాత 18వ వచనం 19వ వచనం మీలున్న భక్తిహీనత, మీ భక్తిహీనత వల్ల మీకు నాశనం మీ మీదకి వచ్చిందని. ఆ తర్వాత 20వ వచనం మనం చూసినట్లయితే దేవుణ్ణి విడిచిపెట్టుట. 20వ వచనం చదవండి ఒకసారి. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటి
చీకటనియు ఎంచుకుని వారికి శ్రమ. చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకుని వారికి శ్రమ. తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు తలంచుకుని వారికి శ్రమ. ఇదంతా కూడా దేవుని యొక్క న్యాయాన్ని విడిచి వెలుగుని చీకటిగా చెప్పుకుని చీకటిని వెలుగుగా, నీతిని న్యాయాన్ని మార్చేసి దైవత్వానికి విరోధముగా మీరు జీవించే జీవితాన్ని బట్టి మీకు శ్రమ. మరలా 22వ వచనంలో అదే మద్యం గురించి చెప్తున్నాడు. ద్రాక్షారసము త్రాగటలో ప్రఖ్యాతి నొందిన వారికిని మద్యము కలుపుటలో తెగువ గల వారికిని శ్రమ. వారు లంచం పుచ్చుకొని దుష్టుడి నీతిమంతుడని తీర్పు తీర్చుదురు, నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడజేయుదురు. రైట్. ఇది మీ యొక్క చేసిన దుర్మార్గపు క్రియలు. అంటే మంచి ద్రాక్ష తోటలో కారు ద్రాక్షలు ఫలించడం అంటే మీరు జీవించే జీవితం ఇవన్నీ. ఇప్పుడు 24వ వచనం నుండి ఇక ఫైనల్ జడ్జిమెంట్. బబులోని దేశమును మీ మీదకి నేను ఎలా రప్పించబోతున్నాను. ఇక్కడ బాబిలోన్ అని మెన్షన్ చేయలేదు, కానీ మిమ్మల్ని దోచుకునేవారు ఎంత బలవంతులు ఏ విధంగా వస్తారు అనే మాట ఇక్కడ మనం చూడవచ్చు. దేవుడట వేలగొట్టి వారిని పిలుస్తాడట, వేలగొట్టి వారిని పిలిచి మిమ్మల్ని ఆయన సర్వనాశనం చేస్తాడని దేవుడు చెప్తున్నాడు. సరే చదవండి 24వ వచనం నుంచి. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్నిజ్వాల కొయ్యకాలను కాల్చివేయునట్లు ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేళ్ళు కుళ్ళిపోవును, వారి పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోవును. వారి జీవితం ఏ విధంగా కాలిపోద్దో, ధూళి వలె ఎగిరిపోద్దో. యెరూషలేము అలాగే కాల్చివేయబడింది, ధూళి వలె ఎగిరిపోయింది. ఎవరిని పిలుస్తున్నాడట? 26వ వచనం. ఆయన దూరముగానున్న జనములను పిలుచుటకు ధ్వజమునెత్తును, భూమి అంతం నుండి వారిని రప్పించుటకు ఏలగొట్టును. అది ఎలాట విజిలేసి పిలిచి, కమాన్ ఎక్కడున్నారు రండి, దోచుకోండి దుర్మార్గుల్ని. అయితే వారు ఎలాగొస్తారట? ఎంత దోచుకుని అలసిపోని వారట. వారి గురించి 27వ వచనం చెప్తున్నాడు. అదిగో వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు, వారిలో అలసిన వాడైనను తొట్రిల్లు వాడైనను లేడు, వారిలో ఎవడును నిద్రపోడు కునుకడు, వారి నడికట్టు విడిపోదు, వారి పాదరక్షల వారు తెగిపోదు. చాలు. ఇక్కడ ఇదంతా కూడా వారు అటాక్ చేసే విధానం, వారి బలం, వారి పరాక్రమం, వారి చేసే భయంకరమైన నాశనం అంతా కూడా యెరూషలేము మీదకి వారు చేసే అటాక్ అంతా చెప్తున్నారు. లాస్ట్ ఫైనల్గా 30వ వచనంలో వారు ఆ దినమున, అంటే ఆ దినం అంటే ఇక్కడ ఏంటట? గాడ్స్ జడ్జిమెంట్ డే. దేవుడు వారికి తీర్పు తీర్చి వారిని సర్వనాశనానికి అప్పగించే దినమున వారు ఆ దినమున సముద్ర ఘోష వలె జనం మీద గర్జన చేయుదురు. ఒకడు భూమి వైపు చూడగా అంధకారమును బాధయు కనబడును, అంతటా ఆ దేశం మీది వెలుగు మేఘముల చేత చీకటి అగును. అది ఓ యెరూషలేమా, ఓ గొప్ప పట్టణమా, నీ జీవితాన్ని నువ్వు మార్చుకోకపోతే ఎంతో వెలుగైన పట్టణము చీకటిమయమైపోతుంది. జాగ్రత్త. నేను ఎవరిని వేలగొట్టి పిలుస్తున్నానో వారు మామూలు జనము కాదు, వారికి అలసట అనేదే లేదు. అలా నేను వారిని బలపరిచి మిమ్మల్ని నాశనం చేస్తాను, మేలుకోండి అన్నాడు. ఎంత చక్కగా ప్రసంగాలు, ప్రవచనాలు పద్యరూపంలోనూ రకరకాల సాదృశ్యంతోనూ బోధిస్తే వీళ్ళేమన్నా మారేరా? నిజంగా బబులోనీలు వచ్చారు, నిజంగా యెరూషలేము కూలిపోయింది, యోధా ప్రజలందరూ సర్వనాశనం అయ్యారు. నా జీవితంలో ఈ యొక్క గద్దింపు మాటలు, ఈ ప్రవచన మాటలు ఆనాడు ఎప్పుడో క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల క్రితం జరిగిన యూదులకు మాత్రం అనుకోవద్దు. వైల్ వీఆర్ రీడింగ్ అండ్ మెడిటేటింగ్ ద వర్డ్ టుడే, ఇట్ అప్లైస్ టు అవర్ లైఫ్స్ ఆల్సో. ఈరోజు మనం ధ్యానిస్తున్నప్పుడు ఇది మనకి కూడా దేవుడు ఒక మేల్కొల్పు పాఠంగా చెప్తున్నాడు. మన జీవితంలో నా పాపాన్ని విడిచిపెట్టుకుందాం. శక్తి సరిపోతే ప్రార్థనలో ఆయన యేసయ్య పాదాలు పట్టి బ్రతిమలాడుకుందాం. మనం ఆయన పాదాలు పట్టడం వల్ల రాబోయే కీడు నుండి తప్పించుకోవచ్చు, కీడుని మేలుగా మార్చుకోవచ్చు. ఆయన కృపలో మనం స్థిరంగా ఉండొచ్చు. ఈ యొక్క యెషయా గ్రంథంలో ఎన్నో గొప్ప మేలుకొలుపు మాటలు ఉన్నాయి, అద్భుతమైన ప్రవచనాలు ఉన్నాయి, ఇంకా అద్భుతమైన వాగ్దానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ధ్యానిస్తున్నప్పుడు మన జీవితాన్ని దేవునికి ప్రీతికరంగా మార్చుకొని ఒక క్రొత్త జీవితంతో ప్రభు పాదాలు పడదాం. నూతన ఆశీర్వాదాలకి, నూతన దీవెనలకి, నూతన సమాధాన జీవితానికి మన యొక్క ప్రవర్తన మార్చుకున్నట్టు ద్వారా అర్హులమవుదాం.
అట్టి కృప, అట్టి భాగ్యం, అట్టి పరిశుద్ధాత్మ సహాయం యేసయ్య నామంలో పరమ తండ్రి మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ పాదాలు పట్టి వేడుకొనిచున్నాం. ఈ రాత్రి వేళ ఈ సమయంలో మా అనుదిన బైబిల్ స్టడీని నువ్వు దీవించినందుకు వందనాలు. ధ్యానించిన వాక్యం మా అందరికీ రక్షణ వాక్యముగా మార్చండి. యోధా ప్రజల గురించి నువ్వు ఎంత వేదనతో నువ్వు చెప్పావు. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద దాని సొంత వాణిపురము నెరుగును, నా ప్రజలు మాత్రం నా మాట వినరని చెప్తున్నావు. ఇదిగో నీ బిడ్డలమైన మమ్మల్ని నీవు గద్దిస్తున్నావు. మరలా అదే పాపానికి మేము బానిసలమై నిన్ను బాధపరుస్తున్నాము. నీ కోపం మా మీదకి రాకముందే ఖచ్చితంగా సంపూర్ణంగా పాపం నుంచి మేము విడుదల పొందుకొని, ఎవరు ఏ బంధకాలు ఉన్నారో, ఏ అపవిత్రతలు ఉన్నారో వాటన్నిటి నుండి మేము సంపూర్ణంగా విడుదల పొందుకొని నీకు ప్రియమైన బిడ్డలుగా మార్చబడి నీ కృపలో రక్షింపబడే భాగ్యము దయచేయండి తండ్రి. అయితే మా శక్తి సరిపోవట్లేదు నాయన, నీ శక్తి మాకు ఎంతో అవసరము నాయన. నీ కృప మీద ఆధారపడుచున్నాము యేసయ్యా. నీ గాయపడిన చేతులు మా మీద ఉంచి మమ్మల్ని రక్షించి నీ యొక్క కృపకు అర్హులుగా చేయండి తండ్రి. నీ కోపం మా మీదకి రాకుండా నీ కృపలోనే మమ్మల్ని బాగు చేసి రక్షించి దీవించమని, వాక్యముతో మా నడకను, మా యొక్క జీవితాన్ని శుద్ధి చేసుకుని మార్చబడులాగున పరిశుద్ధాత్ముడా మీరే సహాయం చేసి మమ్మల్ని దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం మనపై దిగి వచ్చి ప్రతి పాపము నుండి మనల్ని రక్షించి దేవుని వాక్యం మేలుకొల్పు ప్రకారంగా మనల్ని పరిశుద్ధాత్మను నడిపించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.